మీలో చాలా మంది మీ పిల్లల కోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా. అయితే 5.25 lakh వరకు మీరు ట్యాక్స్ పే చేసుకోవచ్చు ఈ రీల్ కానీ మీరు సేవ్ చేసి పెట్టుకుంటే. గుర్తుపెట్టుకోండి, మనం చాలాసార్లు ఎస్ఐపీస్ చేసేటప్పుడు మైనర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయడం అవ్వదు అనుకొని మన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. దీన్ని క్లబ్ ఇన్కమ్ అంటారు. అంటే మీరు మైనర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయలేదు కాబట్టి వాళ్ళని నామినీ కింద పెట్టి వాళ్ళకు గార్డియన్ కింద కూడా పెడతారు. ఇప్పుడు వాళ్ళ కోసం ఏదైనా కానీ మీరు ప్రాఫిట్ బుక్ చేస్తే మీ ఇంట్లో ఎవరికైతే హైయెస్ట్ ఇన్కమ్ ఉంటుందో మీరు ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు ఆ పర్సన్కి ఇది ట్యాక్సేషన్ అనేది పడుతుంది అనమాట. హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే వైఫ్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి మ్యూచువల్ ఫండ్స్ చేస్తే సన్ కోసం, అండ్ ఒకవేళ కానీ ఇన్ బిట్వీన్లో 18 years లోపే కానీ ప్రాఫిట్ బుక్ చేస్తే అది హస్బెండ్కి ఎక్కువ ఇన్కమ్ ఉందనుకోండి, హస్బెండ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఇది ఓల్డ్ రూల్. బట్ న్యూ రూల్ ఏంటో తెలుసా? మీరు ఒకవేళ కానీ మ్యూచువల్ ఫండ్స్ చేయాలనుకుంటే మైనర్ పేరు మీద 1 year ఉన్నా కానీ తనకి మైనర్ పాన్ కార్డ్ ఉంటుంది, అది అప్లై చేసి తీసుకోండి. మైనర్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని తన పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి మీరు నామినీగా ఉండండి. ఇంకోటి, తన పేరు మీద 18 years వరకు ఎస్ఐపి మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారో అలానే చేసుకోండి. తను 18 years అయిపోయిన తర్వాత తను మేజర్ అయిపోతాడు కదా, అప్పుడు గవర్నమెంట్ కండిషన్స్ ప్రకారంగా ప్రెసెంట్ అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద మైనర్ మేజర్గా మారితే అప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తే 1.25 lakh వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసుకోవచ్చు. అంతేకాదు 4 lakh బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కూడా వస్తుంది. మొత్తం 5.25 lakh అయితే మాత్రం తనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. తన పేరు మీద అకౌంట్ ఉంటుంది, మీ పేరు మీద అకౌంట్ ఉండదు, మీరు ట్యాక్స్ కూడా పే చేయక్కర్లేదు. ఈ అప్డేట్ తెలియని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.